హాయ్ ఫ్రెండ్స్, మా చిట్టు తల్లి చెవులు కుట్టించడానికి వెళ్ళామన్నమాట తిరుపతి. చూసారా ఫ్రెండ్స్, అంత నిశ్శబ్దంగా అంత సైలెంట్గా ఎవరు కుట్టించుకోరేమో. మేబీ 100లో 90% పిల్లలు ఏడుస్తూనే ఉంటారు, మీకు తెలిసిందే, చెప్పక్కర్లేదనమాట. మా చిట్టు తల్లి మాత్రం చందమామలా కుట్టించుకుంది. నొప్పి వచ్చిందా హన్సిక నీకు? అదిగో చూసారా చిట్టు తల్లి ఎలా కుట్టించుకుందో. నా బంగారు తల్లి అస్సలు ఏడవనంటేనే ఏడవలేదు. నిజంగా నేను ఎంత షాక్ అయినంటే ఆ షాక్ నుంచి బయటికి రావడానికి టెంపుల్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఇంటికాడ అంటే నిజంగా షాక్ అనమాట. చాలా అంటే చాలా గ్రేట్ అండి. అంటే పిల్లలు ఏడుస్తారు, ఏడవరని అనట్లేదు, పెయిన్ అలాంటిది. బట్ మా పాప ఏడవలేదు కదా, నాకు అదే షాక్ అనమాట. ప్రతి చిన్నదానికి ఏడుస్తుంది, అలాంటిది చెవులు కుట్టించుకున్నప్పుడు ఏడవలేదు. లాస్ట్లో అన్న ఎందుకు ఏడిసిందంటే మేమందరం పెట్టేయడం వలన ఏడ్చిందే కానీ దానికే ఏడవలేదు. మేము ఏడిపించేసామన్నమాట లాస్ట్లో, అందుకే ఏడిసిందనమాట. వన్స్ చోళీలు కుట్టించేసిన తర్వాత ఒక్కసారి కూడా ఏడవలేదు. ఇప్పటికీ థ్రిల్ అలాగే ఉందన్నమాట. సో ముందు మనం పిల్లలకి ఏమైనా చెయ్యాలంటే భయపెట్టేయకూడదు. ముందు ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళకి చెప్పి జాగ్రత్తలు, తర్వాత వదిలేస్తే సెకండ్స్లో ఏడుపు ఆపేస్తారనమాట. మేము చౌలీలు అయితే తిరుపతిలో కుట్టించాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా జరిగింది. దర్శనం ఎలాగైందంటే లైన్ గోపురం వరకు కూడా లైన్లో నుంచునే పరిస్థితే లేదనమాట. డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళే వరకు దేవుడు గోపురంలోకి కూడా వెళ్ళాము. ఫోన్ లేదనమాట, ఫోటో తీయాల్సి అనిపించింది. దగ్గరికి వెళ్ళడం అదే ఫస్ట్ టైం. లోపలికి వెళ్ళామన్నమాట. ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలియదు, లాస్ట్లో ఏడిసింది కదా, ఆ ఏడుపు కూడా మేము ఏడిపించడం వల్ల అలా ఏడిసింది. సో తనకి పెయిన్ అంటే ఏం లేదు. ఆయన కుట్టే వాళ్ళు కూడా బాగా కుట్టారనమాట. 516 తీసుకున్నారు. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా ఏడవలేదు, ఇంకా ముందు రాసేసుకుని ఇంకా హ్యాపీగా తిరిగేసింది. తిరుపతి అంతా ఒక రౌండ్ వేసేసింది. అని ఏమైనా పెయిన్ వచ్చిందా నీకు చొల్లు కుట్టినప్పుడు? చూసావా హ్యాపీగా ఉందా? చొల్లు నచ్చింది నీకు? నచ్చలేదా? నచ్చింది. బాగున్నాయా? ఉంచుకుంటావా, దాచుకుంటావా? ఇచ్చేసా చెప్పు, ఇచ్చానా? గుడ్ గర్ల్. థ్యాంక్స్ అందరికీ.